ఇలాగా మనం వాటర్ మొత్తం పిండేసుకోవాలి. క్యాబేజీ క్యారెట్ తురుముకున్న దాంట్లో వాటర్ మొత్తం తీసేసిన తర్వాత మనకి ఇలా పొడి పొడిగా కనిపిస్తుంది. క్యాబేజీ క్యారెట్ చూడండి, ఇలా పొడి పొడిగా కనిపించాలి, అసలు వాటర్ చుక్క అనేది ఉండకూడదు. ఇప్పుడు మనం ఒక్కొక్క ఐటమ్ని యాడ్ చేసుకుందాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం ఈ క్యాబేజీకి క్యారెట్కి మొత్తం పట్టాలి. క్యారెట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి ఈ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఆ ముక్కలకి బాగా పడితేనే మన మంచూరియా బాల్స్ అనేవి క్రిప్సీగా కొంచెం స్పైసీగా వస్తాయి, లేదంటే స్వీట్నెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు దాంట్లో మనం 1 కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కూడా ఫస్ట్ 1 కప్పు యాడ్ చేస్తున్నాము. ఒకవేళ సరిపోలేదు అని అనుకుంటే అప్పుడు ఇంకో కప్పు కార్న్ఫ్లోర్ యాడ్ చేద్దాము. మేము తీసుకున్న క్యాబేజీ 1 కేజీ దాకా ఉంటుందండి, అందుకే కొంచెం పెద్ద కప్పులో మేము కార్న్ఫ్లోర్ అండ్ మైదా తీసుకున్నాము. ఇలా మొత్తం మిక్స్ అయిపోవాలి, మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుతూనే ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా కలుపుకుంటూ ఉండాలి. మీరు వాటర్ ఎంత పిండినా సరే క్యాబేజీలో ఇంకా వాటర్ అనేది ఉండిపోతుంది. సో మీరు కార్న్ఫ్లోర్ మైదా మిక్స్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ మొత్తం ఊరుతూనే ఉంటుంది. సో ఇంకా మీకు కొంచెం బాగా వెట్ అయిపోయిందని అనిపిస్తే కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి మీరు. సో మాకు ఇంకా ఇక్కడ కార్న్ఫ్లోర్ పడుతుంది కాబట్టి మేము ఇంకో కప్పు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాము. మనకి గోధుమ పిండి ముద్దలు ఎలా చేసుకుంటామో అలా వచ్చే వరకు మనం ఈ పిండిని ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఒక కేజీ క్యాబేజీ అండ్ 1/2 కేజీ క్యారెట్స్ తీసుకున్నామండి మేము. ఇంకా వెట్టగానే ఉంది, సో ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్ పడుతుంది. చిన్న ఉండ కింద మనకి మంచూరియా బాల్స్ ఎలా చిన్న ఉండల కింద అవ్వాలి. సో ఆ ఉండలు అవ్వాలంటే ఆ వెట్ అనేది ఉండకూడదు. ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి పిండి మొత్తం మనం కలుపుకోవాలి. ఉప్పు కారం సరిపోతుందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఉప్పు కానీ సాల్ట్ కానీ తక్కువైతే మళ్ళీ మీరు దీంట్లో యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవచ్చు. సో మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇంకో ఇలా మనం బాల్స్ లాగా వీడియోలో చూపించేలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మంచూరియా మనం పెద్ద బాల్స్ చేస్తే లోపల ఉడకదు కాబట్టి చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుంటే మంచూరియా లోపల కూడా బాగా ఉడుకుతుంది. సో ఇలా బాల్స్ కింద చేసుకోవాలి. సో మొత్తం బాల్స్ అన్ని ఇలా ఫస్ట్ రెడీ చేసేసుకోవాలండి. రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టి, కళాయిలో మాకైతే ఆయిల్ కేజీ ప్యాకెట్ పట్టింది. ఇప్పుడు కేజీ అంటే కేజీ రావట్లేదు, 800 గ్రామ్స్ ఆయిలే వస్తుంది కాబట్టి ప్యాకెట్ నూనె మాకు పట్టేసిందండి. ఈ ఆయిల్ కూడా బాగా 100% అనేది మరగకూడదు, ఒక 80% మాత్రమే మరగాలి. ఎందుకంటే మనం చేసుకున్న బాల్స్ లోపల కూడా ఎగాలి, అంటే క్రిప్సీ రావాలి. సో కాబట్టి 80% మాత్రమే ఆయిల్ అనేది బాగా మరగాలి. సో ఇప్పుడు మన బాల్స్ వేసేసుకుందాం. సో ఈ సౌండ్ వచ్చిందంటే ఆయిల్ మరిగిందని అర్థం కాబట్టి మనం వేసేసుకోవాల్సిందే. మాది కొంచెం పెద్ద కళాయి కాబట్టి ప్లేట్లో ఉన్నాయన్నీ బాగానే పడతాయి.
సో ఒక మనం 1 minute 2 minutes ఉంచి ఇలా చూసుకుంటూ ఉండాలి మనం. లోపల మనకి కార్న్ఫ్లోర్ మైదా కాబట్టి కొంచెం లేట్గానే ఇవి ఎగుతాయండి. సో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసుకుంటే కనుక మా కారం అంత రెడ్డిష్ లేదు అండి, అందుకే జస్ట్ బ్రౌన్ కలర్లో వస్తున్నవి. బయట రెస్టారెంట్స్లో ఏంటంటే వాళ్ళు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు, సో దానివల్ల వాళ్ళు ఇంకా రెడ్గా వస్తాయి. బట్ ఫుడ్ కలర్ అనేది ఇంట్లో పిల్లలు ఉంటారు, సో ఫుడ్ కలర్ అవన్నీ మిక్స్ చేయడం కరెక్ట్ కాదు అని మేము ఫుడ్ కలర్ అవి మిక్స్ చేయలేదు. సో గాయ్స్, మనం ఇందాక ఇందులో వేస్తాం కదా, ఇలా గోల్డెన్ కలర్స్లోకి రావాలి బాల్స్, మంచూరియా బాల్స్. వచ్చినవి ఇలా మనం ఒక పేపర్లోకి తీసుకోవాలి. సో ఇలా మనకి వచ్చినవన్నీ ఇలా ఒక పేపర్లోకి తీసుకుంటే ఆయిల్ మొత్తం పీల్చేస్తాయి. సో ఇలా ఈ బాల్స్ అన్నీ మనం ఒక పేపర్లోకి తీసుకుంటే ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. మీ దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటే టిష్యూలో కూడా వేసుకోవచ్చు. మా దగ్గర టిష్యూస్ అవైలబుల్ లేవని ఇలా పేపర్లో వేసాము. మంచూరియా బాల్స్ అన్నీ రెడీ అయిపోయాక రెడీగా ఒక పాన్ పెట్టుకోవాలి. ఈ పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు వీటిలన్నిటిని మనం సాస్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ చిల్లీస్, ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ పచ్చిమిర్చి అన్నీ బాగా మగ్గాలండి. మనకు కొంచెం డ్రై కావాలంటే డ్రైగా చేసుకోవచ్చు, కొంచెం వెట్ కావాలంటే వెట్ చేసుకోవచ్చు. మంచూరియా వెట్గానే బాగుంటుంది కాబట్టి ఇందులో మేము క్యాప్సికమ్, మిర్చి అండ్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసాము. ఇవి బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత సో గాయ్స్ ఇలా బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ ఒక కప్పు వేసుకోవాలండి. సాస్ ఒక క్యాప్ వేసుకోవాలి. ఇది గ్రీన్ సాస్ లైట్గా ఒక 2 drops కింద వేసుకోవాలి. లైట్గా వేసుకోవాలి. సోయా సాస్ కావాలంటే ఒక స్పూన్ వేయండి, లేకపోతే లేదు. సోయా సాస్ అనేది మీ చాయిస్ బట్టి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ లైట్గా ఇందులో మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం స్వీట్నెస్ వస్తే మంచూరియా అనేది వెట్గా మనకి బాగుంటుంది. సో కొంచెం మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కొంచెం వెట్ లేదు అనుకుంటే కార్న్ఫ్లోర్ సో ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ వాటర్ కూడా వేసుకోవాలి. ఇది వేసుకుంటే కొంచెం వెట్ వస్తుంది, లేదంటే డ్రైగా అయిపోతుంది. సో కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకుని కూడా ఒకసారి మొత్తం మనం కలుపుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మొత్తం ఈ ముక్కలకి పట్టాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మంచూరియా బౌల్స్ ఇందులో వేసేసుకోవడమే. మన మంచూరియా బౌల్స్ కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇది మనం ఒక 2 minutes అన్న దీంట్లో మనం మంచూరియా బౌల్స్ని కుక్ చేయాలి. సో ఫైనల్లీ అవర్ మంచూరియా ఇస్ రెడీ. సో ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్స్, లెమన్ పిండుకొని మనం రెడ్ చిల్లీస్ 2 కట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.